ఈరోజు మార్నింగ్ మా డిస్కషన్ ఉంది. నిన్న ఆయన పవన్ కళ్యాణ్ పెద్ద మనిషి నిన్న ఆయన అంటారు అది ఆధిపత్య ధోరణి. అసలు పదం బాగుందని పెట్టినాడు, ఏదో అర్థం కావట్లే. కానీ ఉద్యోగులు మన ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తుంది. ఎందుకన్నాడు మరి దాని రెలవెన్స్ ఏందో, దాని అర్థం ఏందో కూడా అర్థం కాలేదు. కానీ ఆ పెద్ద మనిషి ఆయన మొన్న టీడీపీ నాయకుడు ఒకడు ఇక్కడ ఎవరో ఒక జైన్ అతను చిన్న బాలిక మీద చేసిన వినోద్ జైన్ చేస్తే వాళ్ళ అభ్యర్థి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి వాళ్ళ గుర్తు మీద ఒక కామెంట్ ఎందుకు లేదమ్మా? బహుశా ఆయన పవన్ కళ్యాణ్ లాంటి సినిమాల నుంచి వచ్చాక ఎమోషనల్ దాంట్లో దాని మీద కొంచెం అలాంటి వాటి మీద రియాక్ట్ కావాలి హిరాయిక్గా. ఎందుకనిలే అర్థం కాలే. ఈరోజు ఉద్యోగులు రిజాల్వ్ కాగానే ఆధిపత్య ధోరణి అనేది అన్నాడు. అంటే క్లియర్గా ఏమాత్రం దాచిపెట్టుకోకుండా నగ్నంగా వాళ్ళ లోపల ఉన్న కడుపు మంటనో దుగ్ధనో సమ్మె జరగనందుకు బాధనో మా టీడీపీకి ఏదైనా పనికి వస్తుంది అనుకుంటే అది జరగలేదనే ఆక్రోశము అది తక్కువ వచ్చేస్తుంది బయటికి. అది వస్తోంది అని జనం గమనిస్తారన్నా కూడా వీళ్ళకు ఉండట్లా, అసలు ఏమాత్రం ఆలోచన కూడా ఉండట్లా. సేమ్ అలాంటిదే వీళ్ళవన్నీ ఇవి కూడా రాష్ట్రం అంధకారం అయిపోయింది ఇంకొకటి అనింది ఎక్కడో ఒక ఐసోలేటెడ్ ఆ రోజు జరిగినాయి. ఈరోజు కూడా ప్రతిదీ ఒక నార్మల్ ఒక కార్పొరేషన్ అప్పు తీసుకోవడము, ఒక గవర్నమెంట్ ఇది తీసుకొని చేయడము. నీకు ఎఫ్ఆర్బిఎం పెట్టారంటేనే అప్పులు తీసుకోవడానికి ఒక దీన్ని పెట్టుకున్నది, గతంలో లేనిది. ఎఫ్ఆర్బిఎం పెట్టారంటేనే లిమిట్స్ దాటి అప్పులు అవుతున్నాయి, రెస్ట్రిక్ట్ చేయాలని. ఆ రెస్ట్రిక్షన్స్ దాటి సెంటర్ అక్కడ చేస్తుంది. అంటే నార్మల్ ఇది ప్రతి స్టేట్ చేస్తుంది. టీడీపీ ఉన్నప్పుడు పీడీ అకౌంట్లు అప్పుడే బయటపడినాయి. టీడీపీ ఉన్నప్పుడు ఆర్బీఐ ఎన్నిసార్లు వాళ్ళకి ఇది చేయలేదు, శాలరీ ఇచ్చే పరిస్థితి లేదని ఎన్నిసార్లు రాలేదు వాళ్ళ రూలింగ్లో ఉన్నప్పుడు. ఈ రోజు అంత క్రైసిస్ లేదు ఆ రోజు. అయినా ఆ రోజేమో వాటి గురించి ఎక్కడా ఒక మాట అన్నారు. ఈరోజు ఎక్కడో ఒక చోట ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే వీటి నార్మల్లీ కూడా జరిగి ఉంటాయి, ఎక్కడైనా జరిగినా సరే అది తీసుకొని స్టేట్ అంతా జరిగిపోయిందని ప్రచారం చేసి 4 రోజులు అయినాక దాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో రైజ్ చేస్తారు. 5 రోజుల తర్వాత బీజేపీలో ఉండే ఏజెంట్ల ద్వారా వాళ్ళతో మాట్లాడిస్తారు. 6వ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకొక ఏజెంట్ ఆయన ద్వారా మాట్లాడిస్తారు. అలాగే వామపక్షాలలో ఉండే వీళ్ళ ఏజెంట్ల ద్వారా 2 మాటలు మాట్లాడిస్తారు. మొత్తం చేసి ఇదిగో ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా అనేది ఒక క్యాంపెయిన్ లాగా జరిపిస్తారు వాళ్ళు చేసి. ప్రభుత్వానికి సలహాదారైన సజ్జల గారు నా కామెంట్స్ వారికి ఏదో ఇబ్బంది కలిగించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆధిపత్య ధోరణి అన్న పదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ అన్న మాటలు వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్టే. నా ఉద్దేశం ఆధిపత్య ధోరణి అంటే హై హ్యాండెడ్నెస్ అన్న ఉద్దేశం. అంటే ఎందుకు మాట్లాడుతున్నాను ఈ కామెంట్, ఎందుకు ఆధిపత్య ధోరణిని ఎందుకన్నానంటే ఆల్రెడీ వాళ్ళ సమస్య వచ్చి రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీ మీద ఎస్మా ప్రకటిస్తామని చెప్పి రకరకాల మాధ్యమాల ద్వారా మీరు చెప్పి మీ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడి ఆ స్థాయిలో ఉండి లోపల ఈరోజు మీకు బయట ఏం జరుగుతుందో మీకు తెలుసు. అది ఆ నిర్ణయం వెనకాల ఎవరికి కూడా సంతృప్తికరంగా బయటకు వచ్చిన కామెంట్స్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హై హ్యాండెడ్గా బిహేవ్ చేసింది, సంతృప్తికరంగా లేదన్న ఉద్దేశంతో మాట్లాడాను తప్ప దానిని మీరు వక్రీకరించొద్దు అనేది పెద్దలు సజ్జల గారికి నా విన్నపం. ఎందుకంటే ఈ పరిస్థితి రావడానికి మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మీరు ఆధిపత్య ధోరణి మాట్లాడుతున్నప్పుడు అసలు మీరు ముందస్తుగానే మీ నాయకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన వెలుబుచ్చిన తర్వాత చేయి దాటిన తర్వాత మీ నాయకులు మీ అగ్ర నాయకత్వం వచ్చి వాళ్ళు ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. అదేదో ముందే చేసిందంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. అసలు అలాంటి పనులు జరుగుంటే మేము అసలు ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు ఉన్నది కదా. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చారంటే అది జనసేన మిగతా విపక్షాలు చేస్తేనే, తెలుగుదేశం చేస్తేనే బయటకు వచ్చింది కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తే వచ్చింది కాదు, బీజేపీ చేస్తే వచ్చింది కాదు. మీరు ఒక విధానాన్ని ప్రకటించి మీకు జీతాలు పెంచుతామని చెప్పిన తర్వాత మీరు ఇచ్చినది ఏమాత్రం వాళ్ళకి ఆమోదయోగ్యం కాదని చెప్పి లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏం మాట్లాడతాం? మరి వారికి మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం మాకు ఒక పొలిటికల్ పార్టీకి అది మా బాధ్యత. అది అలాగే మేము ఎక్కడ రెచ్చగొడతాం? ప్రభుత్వం విఫలం అవ్వాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలని మేము కోరుకుంటాం తప్ప మీరు విఫలం అవ్వాలని మేము ఎప్పుడు కోరుకోం. అలాగే వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దీని అంతే తప్ప దయచేసి మీరు ఇంకోలా ఈ వ్యాఖ్యలు మీరు తప్పుతో పట్టించొద్దు సజ్జల గారు. ఇది నా రిక్వెస్ట్ మీకు.